దళారీలు, కోర్టు కేసులు, పేపర్ లీకేజీలు లేకుండా పారదర్శకతతో మోడీ సర్కార్ ఉద్యోగ నియామకాలు చేపడుతున్నట్లు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ స్పష్టం చేశారు. హకీంపేటలోని నిసా కేంద్రంలో రోజ్గార్ మేళాలో భాగంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఎంపికైన వారికి నియామక పత్రాలను బండి సంజయ్ అందజేశారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులుగా నియమించబడ్డ 340 మందికి నియామక పత్రాలు అందజేసి అభినందనలు తెలిపారు. దేశ యువత సాధికారత లక్ష్యంగా ఉద్యోగ కల్పన కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. అంకితభావం, పారదర్శకతతో ఉద్యోగ నియామకాలు చేపడుతున్నట్లు వెల్లడించారు. దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీ గారి ఇండియా ప్రభుత్వం యొక్క నేతృత్వంలో ఈరోజు దాదాపు 45 సెంటర్స్లో 14వ రోజ్గార్ మేళా కార్యక్రమం జరుగుతూ ఉన్నది. దానిలో భాగంగా హైదరాబాద్లో కిషన్ రెడ్డి గారు, కేంద్ర క్యాబినెట్ కిషన్ రెడ్డి గారు, హకీంపేటలో జరిగిన రోజ్గార్ మేళాలో నేను పాల్గొనడం జరిగింది. ఈ హకీంపేట ఈ కార్యక్రమంలో ఈరోజు 348 మంది యువకులకు నేరుగా నియామక పత్రాలను ఈరోజు ఇవ్వడం జరిగింది. నరేంద్ర మోడీ గారు ఇచ్చిన మాటకు కట్టుబడి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు 10 లక్షల మందికి ఇవ్వాలని చెప్పి ఒక లక్ష్యం పెట్టుకున్నాం. ఈ లక్ష్యాన్ని పూర్తి చేస్తామని చెప్పి 2022 ఆగస్టు 22 రోజు మొదటి రోజ్గార్ మేళా కార్యక్రమం ప్రారంభించారు. ఆ రోజు నుంచి ఇప్పటివరకు దాదాపు 2 సంవత్సరాల్లో ఇప్పటికీ 14 రోజ్గార్ మేళాలను నిర్వహించి నేరుగా యువకులకు ఇప్పటివరకు 9,25,000 మందికి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది.